చూసుకుని మధ్యాహ్నం మీ అమ్మాయి చూసుకుంటుంది రెండో షిఫ్ట్ వాళ్ళు చెప్పారు అని 11వ వచనం నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం కలిగితే ఆదరణకర్త మీ దగ్గరకు రాదు అన్నారు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ వాస్తవ 14వ అధ్యాయం 20వ వచనాలు కూడా ఆఫీస్ జాయిన్ అయిపోయింది కదా, సెకండ్ ఆల్రెడీ పెట్టారు అక్కడ పెట్టేసారు, ఇక్కడ పెట్టలేదు కదా. కాబట్టి పెళ్లి కుమారి రాజులను అనంత జీవులను వికసితపరచను గాక. ఆమేన్. పెళ్లి కుమారి రాజులను అనంత జీవములను విమర్శితపరచను గాక.
పెళ్లి కుమారి రాకతో అనంత జీవములను మేము సిద్ధపరచును గాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ కుమారుడు సంగములను ఇచ్చిన ఈ పరిశుద్ధ దేవుడు దేవుని విషయమై నీకు స్తుతులు సమర్పించవచ్చు. నీ హృదయం నెరవేరునే నీ ఆత్మను చేయమని ప్రభువును కూర్చున్నాము. ఆమేన్. కూర్చున్నాము. అలాగే ఈ కృతజ్ఞతలకి ఎక్కించిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక థ్యాంక్స్ ప్రేయర్. అక్కడ ఒక బ్యానర్ తయారు చేసాము. రాము గారు అనే ఎలక్ట్రీషియన్, మన ఎలక్ట్రీషియన్ తెలిసే ఉంటుంది. అది మంచి బ్యానర్ తయారు చేశారు అనమాట. దాంట్లో ఒక వార్తలు రాసుకుంటున్నాడు. అది ఒకసారి చదవడం. యాక్చువల్లీ కీర్తనలు సంకీర్తనలు నా ప్రాణాలు ఆయన చేసిన దేవుడు నా జీవితంలో చాలా గొప్పగా చేశారు. యాక్చువల్గా నేను డిసెంబర్ ఫిబ్రవరి చెప్పే ముందు నా గురించి ఆల్రెడీ ముందే రాష్ట్రం చెప్పారు. నా గురించి చిన్న సాక్షులు చెప్పారు. రాష్ట్రంలో చెప్పారు అనమాట. నా గురించి ఆల్రెడీ చెప్పారు సాక్ష్యాలు. సరే మరోసారి సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ దేవుడికి ప్రధాన చెల్లించడం అన్నమాట. ఎందుకంటే దేవుడు చేసిన నేను ఏదని దేనిని కదా. సరే నేను డిసెంబర్ డిసెంబర్ 19 సెలబ్రేట్ విధంగా క్రిస్మస్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా క్రిస్మస్ వేడుక చాలా బాగా జరిగాయి. అలాగే సంవత్సరం వేడుక కూడా చాలా బాగా చేస్తున్నాం అందరూ కలిసి. అది అయిపోయిన తర్వాత 12 కంప్యూటర్ లేదు. తర్వాత సుందర దేవాలయంలో మీటింగ్స్ పెట్టుకున్నాం. అవునా? మీటింగ్స్ కూడా చాలా శ్రీకారంగా నిర్బంధంగా జరిగాయి. మంచి స్పీకర్స్ వచ్చారు, మంచి వాక్యం అందించారు. చాలా సంతోషంగా జరిగారు. 12 పరువులో లేదు. సరే 10 ఒకరోజు ఇక్కడ ఉన్నాను.
15వ తేదీ తిరుగు పెట్టాలని ముంబై వెళ్ళడానికి సిద్ధపడ్డారనమాట. 14వ తేదీ ఒకరోజు పెట్టి మిగిలిన చూసుకుని 15వ తేదీ ప్రొద్దునే మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరాను. విజయవాడ నుంచి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఫ్లైట్ లేట్ అయిందట. అక్కడ 3.5 గంటలు లేట్ అయింది, 4 గంటలు లేట్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్లోనే కూర్చుంటున్నాను. కానీ ఆ సమయంలో నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఫ్లైట్ 3.5 hours లేట్ అయిన తర్వాత ఫ్లైట్ 6 o'clock స్టార్ట్ అయింది. నేను బొంబాయితో చేరుకున్నాను. చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో మా డ్రైవర్ వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం పెరుగుదల తిరిగి పడుకున్నాను అనమాట. ఆ రోజు ఇది జనవరి 15వ తేదీ రాత్రి పడుకున్నాను. నాతో పడుకున్న ముగ్గు వంట మనిషి నాకు భోజనం పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను ఒకటే ఉన్నాను ఇంట్లో. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో తట్టుకోలేని పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చింది, దాంతో కూడా వచ్చింది అనమాట. రెండు వచ్చింది, అంటే తట్టుకోలేని పెయిన్ కూడా వచ్చింది, దాంతో కూడా వచ్చింది, రెండు వచ్చింది, కూడా వచ్చింది అనమాట. అయితే ఆ సమయంలో నేను ఏం చేయకుండా నాకు అర్థం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. అయితే ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత సమయంలో అందరూ గాఢనిద్రలో ఉంటారు మా సొసైటీలో. ఫ్లాట్ అనమాట, ఇంకా కుటుంబాలు ఉంటారు మా సొసైటీలో. అయితే ఆ గాఢనిద్రలో ఉంటారు అందరూ. నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే, ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక వెళ్ళి బయటికి వెళ్ళి, ఇప్పుడు ఫ్లోర్లో 4 ఫ్లాట్లు ఉంటాయి అనమాట. 4 ఫ్లాట్లు ఒక ఫ్లోర్లో. మా పక్కన ఫ్లాట్లో వేరే కుటుంబం కూడా ఉంటుంది అనమాట. సెక్రటరీ గారు ఉంటారు, సెక్రటరీ గారు మా పక్కన అనమాట, జమీల్ గారు అని పేరు. అయితే నాకు కొంచెం శక్తి తెచ్చుకుని నేను వెళ్ళి వాళ్ళ కాలు మీద కొట్టాను. ఆ సమయంలో కాలు మీద కొట్టాను, గట్టిగా నొక్కాను అనమాట. నొక్కి మళ్ళా తట్టుకోలేక ఇంకా ఇదైపోతుంది అనమాట, శక్తి లేని పరిస్థితి. కాబట్టి పక్కన సోఫాలో పెట్టించింది. సోఫాలో పెట్టాను. తర్వాత ఎవరో రెస్పాన్స్ లేదు, వాళ్ళు పక్క కాలు పిల్లలు లేదని ఎవరు రాలేదు. మళ్ళా ఆలోచించారు. వెంటనే బాబు మా మంట మనిషికి ఫోన్ చేశాను అనమాట. బాబు మధువాడు ఉంటాడు కదా, బాబు అని చెప్పేసి ఉంటాడు. వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాడు కంగారు పడి ఫోన్ అయితే ఏమైంది సార్, ఏమైందంటే నాకు కొంచెం బాగాలేదు, నేను చెప్పలేదు, ఇంకా బాగాలేదు, ప్రాబ్లంగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాను. నేను నా ఉండే ఫ్లాట్కి వాడి ఇల్లు కూడా దూరంలో ఉంటాడు. వాడి అందరిలో తెచ్చి వాడు కూడా బయలుదేరిపోయాడు. తర్వాత ఇంకా తగ్గలేకపోతున్నాను, ఇంకా శక్తి లేదు, ఇంకా ఆ శక్తి అంతా అయిపోయింది అనమాట. తగ్గలేని పరిస్థితుల్లో ఉంటే మళ్ళా ఏం చేశాను, ఎవరు రాలేదు కదా, ఫస్ట్ టైం పడ్డాను, ఒకసారి కొడదామని చెప్పి అలాగే డోర్ పట్టుకుని, ఆ సోఫా పట్టుకుని, అడ్జి పట్టుకుని, డోర్ పట్టుకుని అలాగే బాగుండా వెళ్ళి గట్టిగా కలుగుతాను అనమాట. గట్టిగంటే ఫోర్స్గా కలుగుతాను, చాలాసేపు నొక్కిపెట్టి కలుగుతాను అనమాట. కలగబడి వెంటనే వాళ్ళంతా రైస్ చేశారు. ఇంకెంత సెక్యూరిటీ ఫోన్ చేశారు, ఏదో జరిగింది, ఏదో ప్రాబ్లం, సెక్యూరిటీ ఫోన్ చేశారు. అలాగే సొసైటీ మెంబర్స్ అందరికీ ఫోన్ చేశారు. 5 నిమిషాల్లో అందరూ వచ్చేసారు. 12 మంది 15 మంది దాకా సొసైటీలో అందరూ లేచి వచ్చారు. వాళ్ళలో డాక్టర్ కూడా ఉన్నారు. మాది 7 అంతస్తులు బిల్డింగ్ అనమాట. నేను 5వ అంతస్తులో ఉంటాను. 7వ అంతస్తులో డాక్టర్ గారు ఉంటారు. ఆ డాక్టర్ గారు కూడా వచ్చారు. డాక్టర్ కోష్లే గారు అని పేరు. ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు సొసైటీ వాళ్ళతో 12 మంది వచ్చేస్తారు పక్కనే, అందరూ అంటే వస్తారు. సెక్యూరిటీ కూడా వచ్చేస్తుంది. వచ్చేప్పటికి నా పరిస్థితి ఇంకా శక్తి లేని పరిస్థితి. నేను పడిపోయాను, సోఫాలో పడిపోయాను. గబగబా మా ఊరు డాక్టర్ గారు ఏం చేశారంటే, అక్కడ దగ్గర ఉన్న పోటీస్ హాస్పిటల్ 10 నిమిషాల దూరంలో అనమాట. అక్కడ ఒక కార్డియాలజిస్ట్, మంచి పేరున్న కార్డియాలజిస్ట్, అక్కడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మా సొసైటీలో ఒక అతనికి ప్రాబ్లం ఉంది, చాలా సీరియస్ కండిషన్ అది, నువ్వు వెంటనే మీరు 10 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేయాలి, మీరు 10 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేయాలి, మేము పేషెంట్ తీసుకొస్తాం
మీరు రెడీగా ఉండాలని చెప్పి చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు. కానీ నాకు ఆ పరిస్థితుల్లో నాకైతే సరిగ్గా లేదన్నమాట, శక్తి లేదన్నమాట, శక్తి లేకుండా పడిపోయాను. అయితే నన్ను సోఫా నుంచి ఎత్తుకుని ఒక కుర్చీలో కూర్చోబెట్టుకుని ఎత్తుకుని సోఫా చేతిలో కూర్చోబెట్టుకుని గిఫ్ట్ కూడా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళారు మా సొసైటీ వాళ్ళు కూడా. అందరూ నా సంతలో బాబు కూడా వచ్చేసాడు. ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు, ఎత్తుకుని తీసుకుని గిఫ్ట్ కూడా తీసుకెళ్ళారు అనమాట చేతిలో. గిఫ్ట్లో అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తారు, 2-3 అంబులెన్స్ ఫోన్ చేస్తారు. కానీ అంబులెన్స్ రావడానికి టైం పట్టేస్తుంది అక్కడ. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రమాదం రావాల్సింది, అది ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు అంతా సొసైటీ కూడా అనుకున్నారు, ఇంకా కుమారికి అక్కడేమో అనేసి చాలా బాధపడుతున్నారు. అయితే అంబులెన్స్ ట్రై చేస్తే అంబులెన్స్ రాలేదంటే టైం పడుతుంది. ట్రాఫిక్లో కూడా వస్తున్నాం 5 నిమిషాలు వస్తున్నాం చెప్తా ఉన్నారు. అయితే అట్లా కాదు, వెంటనే ఏం చేద్దామంటే తీసుకెళ్తాను గిఫ్ట్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మా డ్రైవర్ కలిసి వెంటనే బాధను పిలిచి కార్ తీసుకొచ్చేయమంటే కార్ తీసుకొచ్చేసి ఎత్తుకుని కాల్ చేసేస్తారు. కొంతమంది మా సొసైటీ మెంబర్స్ ఎంగా కూర్చుంటారు, మిగిలిన అంతా కారులో వచ్చేస్తారు. నాకు అలాగే ఆ పరిస్థితుల్లోనే హాస్పిటల్ తీసుకెళ్తారు. తర్వాత నాకు ఏముందో నాకు తెలియదు, యాక్చువల్గా ఇలా జరిగింది ఏం జరిగింది అనేది నాకు తెలియదు. తర్వాత చెప్పడం తెలిసింది. కానీ నాకు ఆ పరిస్థితి ఇంకా అంటే కోపడిగా అయిపోయింది. అయితే హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన వెంటనే ఏంటంటే 10 నిమిషాల్లో డాక్టర్ గారు ఫోన్ చేయగానే మా డాక్టర్ గారు పోస్టర్ గారు ఫోన్ చేయగానే కార్డియాలజిస్ట్ వచ్చేసారు అనమాట. వచ్చేసి నా పరిస్థితి చూశారు. అక్కడ ఇబ్బందిగానే కాదు చూశారు. ఆ పరిస్థితిలో మీకు చెప్పేది ఏంటంటే మెడికల్లీ డెడ్, అంటే మెడికల్గా నేను చనిపోయాను. మెడికల్గా వెళ్ళి చనిపోయాను. ఆ స్థితిలో మా సెక్రటరీ మా పక్కన ఫ్యామిలీ ఆయన సెక్రటరీ గారు రివీల్ గారు వెంటనే 50,000 డిపాజిట్ కట్టేసి 50,000 ఆయన వెంటనే డిపాజిట్ కట్టేసారు. కుమార్ నవైనా ప్రతిష్టాన్ని కుమార్ యాక్చువల్గా మాతో పాటు 20 years నుంచి మా సొసైటీలో 20 years నుంచి బాగా ఉంటున్నాడు. ఎలాగైనా డాక్టర్ గారు పంపించాలని చెప్పేసి అతను చేతులు పడుకుని బ్రతకాడు అన్నమాట. వెంటనే ఆలస్యం చేయకుండా నన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళారు. వెళ్ళిపోయి వెంటనే నాకు తర్వాత స్టంట్ చేశారు అనమాట. బ్లాక్ ఉంది కదా వెంటనే స్టంట్ చేశారు. కానీ నాకు అసలే తెలియదు. దాని తర్వాత 10 గంటల వరకు వెలుగు రాలేదు. 3 గంటల హాస్పిటల్ వెళ్ళాము, 10 గంటల వరకు వెలుగు రాలేదు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరాను. యాక్చువల్గా క్రిస్మస్ రాత్రి 24 రోజుల రాత్రి ఈ డెకరేషన్ అన్ని చేస్తున్నాము. మా నాన్న ఇక్కడ అంతా ఉన్నారు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. వాడు కూడా మీరు కూడా ఉన్నారు నాతో పాటు. అప్పుడు నాకు కొంచెం పెయిన్ వచ్చింది, కొంచెం నొప్పి వచ్చింది అనమాట. నొప్పి వచ్చింది, చిన్న స్లైట్గా నొప్పి వచ్చింది. నేను వెంటనే రూమ్లోకి పడుకున్నాను అనమాట. ఎందుకు వచ్చింది, గ్యాస్ పెయిన్ లాగా వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను తర్వాత వెంటనే డాక్టర్ పద్మకి ఫోన్ చేసి చెప్పడం మాట్లాడుకున్న తర్వాత వెంటనే క్రిస్మస్ సమయాన్ని వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించడం, ఏలూరులో చూపించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేశారు, టెస్ట్ చేశారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అది గ్యాస్ తింటే కానీ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమే కానీ వేరే ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ ఇవ్వడానికి చెప్పారు. ఇమీడియట్గా నన్ను డాక్టర్ గారు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి ఏం చేశారు అనమాట. నేను ఆ టాబ్లెట్స్ వాడుతాను అనుకున్నాను. వాడి నేను అత్యవసరాన్ని వెళ్ళిపోయాను. అది జరిగిన పరిస్థితి. యాక్చువల్లీ 24 రాత్రి కూడా మనకు పెయిన్ వచ్చింది. ఒకసారి మధ్యలో కూడా ఒకసారి కూడా వచ్చింది, 2 సార్లు వచ్చింది అనమాట. సరే, ఇది ఏం జరిగిందంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి 3:30 గంటల్లో ఫ్లైట్ లేట్ అయింది. ఎయిర్పోర్ట్ అని కూర్చున్నాను. కానీ దేవుడు నాకు ఎటువంటి అపాయం క్యూలో రాలేదు. కరెక్ట్ కదా? అలాగే ఫ్లైట్లో కూర్చున్నాను. ఫ్లైట్లో 1.5 hours అయింది. హైదరాబాద్ ముంబై వరకు నాకు ఎటువంటి అపాయం రాలేదు. ఇంటికి చేరిన తర్వాత తెల్లవారుజామున ఈ విధంగా జరిగింది అనమాట. కానీ తెల్లవారుజామున 3 గంటలకి అందరూ లేచి తీసుకురావడం అది గొప్ప సంగతి. దేవుడు చేసిన గొప్ప మేలు అనమాట. ఎందుకంటే సొసైటీ వాళ్ళందరూ అంటే గాడిదలు ఉంటారు కదా, తెల్లవారుజామున అందరూ గాడిదలు ఉంటారు కదా. వాళ్ళ ఆ పరిస్థితుల్లో లేచి వచ్చి వెంటనే నన్ను వితిన్ 15 minutes హాస్పిటల్ తీసుకెళ్తాం. అక్కడ తీసుకెళ్ళి వెంటనే నన్ను అటెండ్ చేయడం అనమాట. డాక్టర్ గారు
కావాలి. అది మొదటిదన్నమాట. మొదటి విషయం జరిగింది. సరే, చాలా సంతోషపడ్డారు మా సొసైటీ వాళ్ళు అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ. వెంటనే ఆఫీస్ నుంచి అందరూ వచ్చేసారు, ఆఫీస్ వాళ్ళు నుంచి అందరూ వచ్చేసారు, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చేసారు. ఆ 10 రోజులు నాతో ఐసీలో 10 రోజులు ఉన్నాను. తర్వాత 2 రోజుల తర్వాత రూమ్లో షిఫ్ట్ చేశారు. తర్వాత జానన్నయ్య వెంటనే హాన్సన్ అయితే వెంటనే వచ్చేసాడు. జానన్నయ్య మాలో వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చి నాతో పాటు ఉన్నారు. అయితే డాక్టర్ పర్మిషన్ తీసుకుని ఇప్పుడు ఒక స్టంట్ అయిపోయింది. నాకు బ్లాక్లు ఉన్నాయి, ఎడిబుల్ బ్లాక్స్ ఉన్నాయి అనమాట. అయితే ఒక డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే, ఒక డాక్టర్ ఒక బ్లాక్కి స్టంట్ వేసాము, ఇంకో బ్లాక్ ఉంది కూడా స్టంట్ అయ్యారు. కాబట్టి మీరు ఉంటే చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. డాక్టర్ కూడా చెప్పారు అనమాట, చేయించుకుంటే బాగుంటుందని. కానీ అన్నీ కూడా రిక్వెస్ట్ చేశారు. జానన్నయ్య, హాన్సన్ అయ్య, అంతా రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం, నేటివ్ ప్లేస్ తీసుకెళ్తాము, నేటివ్ ప్లేస్లో ఉంచుతాము. ఉంచి రెస్ట్ తీసుకున్న తర్వాత మనం తీసుకొచ్చి ఇంకో బ్లాక్ స్టంట్ వేస్తాం, అలా చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ ఒప్పుకుంటారు. సరే, మందులు రాసిచ్చారు. రోజు వాడుకోవాల్సిన మందులు 15 టాబ్లెట్స్ వేసుకోవాలి రోజు. ఆ టాబ్లెట్స్ తీసుకుని నేను ఆన్సర్నయ్య బాధ పెద్దవాడు చేసే బాధ కూడా వాడు కూడా వచ్చాడు. ట్రైన్లో తీసుకొచ్చారు అనమాట. విమానాలు ప్రయాణం ట్రైన్లో వచ్చేసారు. సరే, హాస్పిటల్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏలూరు వచ్చాడు, విజయవాడ వచ్చాడు. విజయవాడలో దిగామన్నమాట. వెంటనే జానన్నయ్య ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ ఆంధ్ర హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అనమాట. అతను చూపిద్దాము, అతను ఓపిక కూడా తీసుకుందామని అన్నీ తీసుకెళ్ళారు. అక్కడ ఆ డాక్టర్ నన్ను టెస్ట్ చేశారు, చూశారు, అన్ని చూశారు. నన్ను సీడీ, అది స్టంట్ వేసిన సీడీ ఉంటుంది కదా, ఆ సీడీ ఇస్తారు అనమాట. ఆ సీడీ అంతా చూశారు. దాంట్లో వాళ్ళు చెప్పారు, డాక్టర్ గారు ఏం చెప్పారంటే, స్టంట్ అయితే చాలా బాగా చేశారు, వాళ్ళు మంచిగా చేశారు, మంచి టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, ఇది వాడండి మీరు, ఏం ప్రాబ్లం లేదు అంటే మన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నయ్య అడిగాడు అనమాట. తర్వాత వెంటనే ఏదైనా ఇలా జరుగుతుందా ఏంటంటే, లేదనేం కాదు, ఈ టాబ్లెట్స్ వాడండి, చూద్దాం, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మనం తీసుకుని అని చెప్పేసి చెప్పారనమాట. అలా విజయవాడ చూపించిన తర్వాత జానన్నయ్య ఏలూరు తీసుకొచ్చేసారు. అలా ఇక్కడికి వచ్చేసి నేను అంబసాలు ఏలూరు వచ్చి 27th వచ్చాను. అంబసాలు 1 month పైనే ఉన్నాను ఏలూరులో. వేరే కబర్లో చాలా తక్కువ వచ్చాను, కానీ ఏలూరులో అన్నయ్య ఇంట్లో ఉన్నాను అనమాట. సరే, ఈ మధ్యలో ఏమైందంటే, ఇక్కడ మన సన్నిధి పరులు ఉన్నారు కదా, ఈ సన్నిధి పరులందరితో 3 రోజులు ప్రార్థన చేయించాము, ప్రత్యేక ప్రార్థన చేశాము అనమాట. కన్నీటిగా ప్రార్థన చేశారు అందరూ. సన్నిధి పరులందరూ కన్నీటిగా ప్రార్థన చేశారు అనమాట. నా గురించి ఏడుస్తూ అందరూ ప్రార్థన చేశారు. స్టంట్ ఆల్రెడీ ఒక స్టంట్ వేసేస్తారు కదా, ఇంకో ప్రాబ్లం లేకుండా ఏదైనా క్లాట్ ఉంటే కరిగిపోవాలని చెప్పేసి, మళ్ళీ ఆపరేషన్ ఒకటి జరగకుండా ఉండాలని చెప్పేసి అందరూ కన్నీటితో విజ్ఞాపన చేశారు. 3 రోజులు ప్రత్యేక ప్రార్థన చేశారు. సరే, ఇది అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం అయిపోయింది. 2 రోజులు అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి అప్పుడు జానన్నయ్య హాన్సన్నయ్యకి కవర్ చేశారు. హాన్సన్నయ్య హైదరాబాద్ వచ్చారు. హాన్సన్నయ్య, జానన్నయ్య, డాక్టర్ అందరూ కూర్చుని మాట్లాడుకుందాం అనమాట, ఏం చేద్దామని. అయితే జానన్నయ్య అందరూ ఒపీనియన్ ఏం చెప్పారంటే, అందరూ ఉద్దేశం ఒపీనియన్ ఏం చెప్పారంటే, కోటి హాస్పిటల్ ఎక్కడైతే నాకు స్టంట్ చేశారో అదే హాస్పిటల్ మన హిస్టరీ అంతా తెలిసింది కదా, ఆడాలందరూ చేయించుకుంటే బాగుంటుంది, మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే చేయించుకుంటే ఆనందం బాగుంటుంది అని చెప్పి వీళ్ళంతా ప్రపోజ్ చేశారు. నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సరే, అలా అక్కడే చేయించుకుంటామని చెప్పేసి నేను వెంటనే వెళ్ళిపోయి నేను రిజర్వేషన్ చేసేసాను. ట్రైన్లో వెళ్ళిపోయాను, రిజర్వేషన్ చేసి వెళ్ళిపోయాను. అయితే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, ఎక్కడికి పొగడానికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు స్టంట్ వేయాలి, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచన. ముందు టెస్టులు చేయాలి, టెస్టులు వేసిన తర్వాత నెక్స్ట్ స్టంట్ నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డాక్టర్తో కలవాలని ఆలోచన అనమాట. అయితే ఆ రాత్రి ఏం చేశాను అంటే, ఆ రాత్రి ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సొసైటీకి వెళ్ళాను కదా, నేను వాళ్ళందరికీ ఆ ఫ్రూట్స్, యాపిల్స్ ఇవన్నీ కొనుక్కున్న, దానిమ్మకాయలు, యాపిల్స్, స్వీట్ ప్యాకెట్ కొనుక్కుని ప్రతి ఇంటికి, ఇప్పుడు ఆ రోజు 11 మంది వచ్చారు కదా తెల్లవారుజామున, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి, ఈ ఫ్రూట్స్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళకి కృతజ్ఞతలు అందరూ
ఫోన్ చేసి కార్డియాలజిస్ట్కి పిలిచాడని చెప్పేసి. అయితే డాక్టర్ భోస్లే గారు వాళ్ళకి వెళ్ళాను. లాస్ట్లో నేను వెళ్ళాను కదా, నేను బాధ పెట్టాను. వెళ్ళి ఫుడ్ సైన్స్ అంటే వద్దని చెప్పేసి తప్పాలి అని చెప్పేసి కూర్చోబెట్టి చేతులేసి మాట్లాడి, కుమార్ యాక్చువల్గా ఆ రోజు ఎమర్జెన్సీలో నీకు చనిపోయే పరిస్థితుల్లో మాకు ఏమి తోచలేదు, అప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలో తోచలేదు. దగ్గర హాస్పిటల్ ఉంది కాబట్టి వెంటనే అక్కడ తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఆ నిర్ణయానికి వచ్చాము. ఇది సేవ్ చేయాలని నిర్ణయానికి వచ్చాము. కాబట్టి ఆ ఫస్ట్ స్టంట్ అక్కడ తీసుకెళ్ళాను. కానీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టంట్ చేయడానికి, అసిస్టెంట్ వేయడానికి కానీ, నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి కానీ ఆ హాస్పిటల్కి వెళ్ళదు, మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఈ హాస్పిటల్ అంటే ఇంకా మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ఒపీనియన్ తీసుకుని అక్కడ చేయించుకుంటాం. అంతేగాని ఇక్కడ వద్దు, నాకైతే ఇష్టం లేదు చెప్పేసి క్లియర్గా చెప్పేస్తారు. కానీ డాక్టర్కి నేను కాదని చెప్పలేను. ఇది ఆల్రెడీ డాక్టర్తో చెప్పాను. అన్నయ్య కూడా మేము అందరం విషయం తీసేసుకున్నాము. ఈ డాక్టర్ పోటీస్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అది కూడా పెద్ద హాస్పిటల్ లేదు, చాలా పెద్ద హాస్పిటల్. అయితే దాంట్లో చేయించుకుందామని ఆల్రెడీ రివ్యూ తీసుకున్నాము. ఎందుకంటే నా కేసు హిస్టరీ అంతా అక్కడ తెలుసు కదా, ఆ చేయించుకుందాం రివ్యూ తీసుకున్నాను. సార్ ప్రోగ్రెంట్గా ఇలా ప్రొసీడ్ అయిపోతామని చెప్పాను. నేను ఆయనకి 3 సార్లు చెప్పాను. చిక్క ఆయన నో వద్దు, అక్కడ కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే నాకు యాక్చువల్గా కొంచెం ఇది కూడా ప్రాబ్లం ఉంది, కిడ్నీస్ ప్రాబ్లం కూడా ఉంది, కూడా చిన్న ప్రాబ్లం ఉంది. క్రియేటివ్ లెవెల్స్ కొంచెం హై ఉంటారు, క్రియేటివ్ లెవెల్స్ హై ఉంది. యాక్చువల్గా 2.6 ఉండాలి, 2.6 ఉండాలి. నాకు 3.2 2.7 ఆపరేషన్ జరిగిపోయింది అనమాట. అంత హై లెవెల్స్ అయిపోయింది అనమాట. కాబట్టి హాస్పిటల్ అలా కాదు, వేరే మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్, మంచి హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఉంటారు, కిడ్నీస్ స్పెషలిస్ట్కి, వాళ్ళు కూడా చూడడము. ఆ విధంగా ఇద్దరిని ట్రాక్ చేసి చేద్దామని చెప్పేసి డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను కాదలేకపోయాను. డాక్టర్ గారు అన్నయ్య వీళ్ళంతా చెప్పిన నిర్ణయానికి నేను కాదలేకపోయాను అనమాట ఆయన్ని. అప్పుడు ఆయన వెంటనే ఏంటి, నా బాబు నీకెందే పంపించి, నీకెందే ఉంటారు కదా, నీ ఫిఫ్త్లో ఉంటారు, బాబుని పంపించాను, నీ బుక్స్ని తెప్పించేసి వెంటనే ఫోటో తీసి వాట్సాప్లో ఫోటో తీసేసి, కెమెరాలో ఫోటో తీసేసి ఆయన లీలావతి అని పెద్ద హాస్పిటల్ అనమాట, లీలావతి హాస్పిటల్కి డాక్టర్కి పంపించారు. లీలావతి డాక్టర్కి పంపించారు అనమాట. రిపోర్ట్స్ పంపించి లీలావతి డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని చెప్పేసి చెప్పారనమాట. సరే నాకైతే ఇష్టంగానే ఉంది, అన్ని వేళ అంతా నిర్ణయం తీసుకున్నాము వద్దని చెప్పేసి నాకు మనసులో అనిపిస్తూ ఉంది అలాగా. కానీ మళ్ళా ఆయన చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది వినాలి, విరిగిపోతే డాక్టర్ కదా, పెద్ద ఆయన చెప్పింది వినాలి అన్న ఉద్దేశంతో నేను కూడా ఓకే అన్నాను అనమాట. ఓకే అది పంపించేసాడు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే అపాయింట్మెంట్ 2 గంటలు తీసుకుంటారు. 2 గంటలకి నేను ఆన్సర్య ప్లస్ మా ఆఫీస్ స్టాఫ్ ప్లస్ వాళ్ళు మా బాబు అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అయితే ఆ రోజు ఏంటంటే డాక్టర్ భోస్లే గారు ఆయన కూడా నేను హాస్పిటల్కి వస్తాను, మీతో కూడా వస్తాను, నేను డాక్టర్తో మాట్లాడతాను, మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు వాళ్ళ చిన్నమ్మ గారు ఎవరో చనిపోయారు. అదే రోజు చనిపోయారు అనమాట. ఈ డాక్టర్ భోస్లే గారు చిన్నమ్మ చనిపోయారు. మీరు ఫుట్బాల్కి వెళ్ళాలి కదా, అంటే ఇంటికి వెళ్ళాలి కదా, ఫుట్బాల్కి వెళ్ళాలి కాబట్టి ఆయన ఏం చేశారు, ఫుట్బాల్కి అటెండ్ అవ్వడానికి ఆయన వెళ్ళిపోయారు. దాన్ని మీరు వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్ళిపోండి, మీరు అంతా హాస్పిటల్కి వెళ్ళిపోండి, నేను వస్తాను కదా, నేను అది చూసుకుని ఆ కార్యక్రమం చూసుకుని నేను వచ్చేస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి పంపిస్తాను అనమాట. మేము వెళ్ళాము, డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాము. అదే అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, కలిసి మా రిపోర్ట్స్ అన్ని చూపెట్టిన తర్వాత ఆయన చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు ఆ సీటీ కూడా చూశాడు అనమాట. ఆ సండే సీటీ అంతా చూశారు. చూసిన తర్వాత ఆ సీటీ చూసి ఆయన ఏమన్నారంటే కొన్ని టెస్ట్లు చేయాలండి, ఎక్కువ ఇంకా క్రియేటివ్ టెస్ట్లు ఇవన్నీ చేయాలి, మీరు టెస్ట్లు రేపు మార్నింగ్ చేయించి రిపోర్ట్స్ అన్ని తీసుకురండి బాబు అని చెప్పారు అనమాట. ఆన్సర్ నేను దగ్గర ఉన్నాము చెప్పారు. అయితే నేను అందరి దగ్గర వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పెద్ద హాస్పిటల్, 5 స్టార్ పెద్ద హాస్పిటల్ అనమాట. అయితే వేరే వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ అపాయింట్మెంట్ తీసుకుని డబ్బులు కట్టేస్తాడు అన్నిటికీ టెస్టులు చేయడానికి. సరే అయితే మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాము. ఆ టైంలో నేను చాలాసార్లు మేము కాల్ చేస్తాను కూడా అనమాట, కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు భోస్లే గారు. ఆయన వచ్చేసారు, మా చెప్పకుండానే ఆయన భోస్లే గారు ఈ డాక్టర్ దగ్గరికి కలవడానికి డాక్టర్ వినోద్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అనమాట, బైపాస్ సర్జరీ. ఆయన చాలా బైపాసెస్ చేశారనమాట. ఆయన మంచి ఇండియాలో మంచి ఫేమస్ డాక్టర్. అయితే ఆయన దగ్గరికి వెళ్ళారనమాట, భోస్లే గారు వెళ్ళారు. ఏంటి అడిగితే డిస్కస్ చేశారు.
ఇది చూసాను నేను. యాక్చువల్గా కుమార్ వాళ్ళతో మాట్లాడలేదు నేను యాక్చువల్గా ఈ విషయాలు. నేనైతే బైపాస్ స్పెషలిస్ట్ కాదు, నేను బైపాస్ స్పెషలిస్ట్ని. కానీ స్టంట్ అది నేను వేయను, యాక్చువల్గా వేస్తాను కానీ స్టంట్ అది నేను చేయను. కానీ మంచి డాక్టర్ నేను ప్రపోజ్ చేస్తాను. ఆ డాక్టర్ దగ్గరికి మీరు అనండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి, చూపించండి ఆ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ కన్సల్ట్ చేయండి. ఆ డాక్టర్ పేరు రాహుల్ గుప్తా. ఆయన చాలా మంచి స్పెషలిస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన క్రిటికల్ కేర్ డాక్టర్. అపోలో హాస్పిటల్లో సీనియర్ డాక్టర్. బొంబేలో అపోలో హాస్పిటల్లో సీనియర్ డాక్టర్. ఆయన దగ్గర మమ్మల్ని పంపించారు. ఆయన నెక్స్ట్ టైం మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం. డాక్టర్ భోషణే గారు మేము అందరూ డాక్టర్ భోషణే గారు మధ్యలో ఫోన్ చేశారు. ఇలా డాక్టర్ ఇలా ప్రపోజ్ చేశాడు, రాహుల్ గుప్తా గారికి వెళ్ళండి, ఆయన చేస్తాడు స్టడీ, ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన క్రిటికల్ డాక్టర్ కదా, క్రిటికల్ కేర్ డాక్టర్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మీరు ఆయన కన్సల్ట్ చేయండి అని చెప్పేసి నేను నెక్స్ట్ డే అపాయింట్మెంట్ డాక్టర్ గారు తీసుకుంటారు భోషణే గారు. నెక్స్ట్ డే మేమంతా ఆయన కలవడానికి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన రాహుల్ గుప్తా గారు కలిసాము. ఆ సీట్ చూశాడు. నేను చూసిన తర్వాత పాపం మెడికల్ బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్స్ ఉన్నాయి, కాబట్టి నీకు వెంటనే స్టంట్ చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే ఈ హెల్త్ కండిషన్ ప్రాబ్లం, ఎందుకంటే కొంచెం క్రియేటివ్ లెవెల్స్ కొంచెం హై ఉన్నాయి, కానీ అది తగ్గించాలి. అది నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అతను ఓకే అంటే నేను చేస్తాను, లేకపోతే చేయమని చెప్పారు. ఓకే, వెంటనే మేము ఆ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఆయన డాక్టర్ తెప్పించారు. డాక్టర్ నేను మన ఇచ్చారు అనమాట. డాక్టర్ రవీంద్ర కళాజీ అని చెప్పేసి నెఫ్రాలజిస్ట్ అనమాట. గ్రేట్, చాలా పెద్ద నెఫ్రాలజిస్ట్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాము. ఆ క్రియేటివ్ లెవెల్ చూసేప్పుడు 3.3 ఉంది. ఆయన వెంటనే ఏమన్నాడంటే ఫోన్ చేసి డాక్టర్ గుప్తా మాట్లాడారు అనమాట. నెఫ్రాలజిస్ట్ మాట్లాడారు. అదే అపోలో హాస్పిటల్లో ఉన్నాడు ఆయన కలిసాము. ఆయన ఇద్దరు మాట్లాడుకుంటారు డాక్టర్స్ ఇద్దరు. ఇప్పుడు కుమార్కి ఏమైనా అర్జెన్సీగా ఇమీడియట్గా చేయాలా? కుమార్ అంటే అదే ఆనంద్ అన్నారు. అయితే ఇమీడియట్గా కుమార్గా చేయాలి, స్టంట్ వేయాలా, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అంటే ఆయన నెఫ్రాలజిస్ట్ అన్నాడు అవసరం లేదు. నెఫ్రాలజిస్ట్ రాహుల్ గుప్తా గారు అన్నారు ఏం చెప్పారంటే ఇంత అర్జెంటుగా చేయవలసిన అవసరం లేదు, ఈ మందులు వాడండి, 2 వారాలు మందులు ఇస్తున్నాను, 2 వారాలకు మెడిసిన్స్ వాడండి. మెడిసిన్స్ వాడిన తర్వాత క్రియేటివ్ లెవెల్స్ తగ్గించేస్తాను, 3.3 నుంచి 2.5 వరకు తగ్గిస్తాను. తగ్గించిన తర్వాతే స్టంట్ చేస్తాను అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఇద్దరు డాక్టర్స్. 2 వారాలు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అప్పుడు గుడ్ ఫ్రైడే చేసి ఇక్కడ వచ్చాను. వాళ్ళు వచ్చారు కదా, గుర్తే ఉంటుంది, గుడ్ ఫ్రైడే చేసి ఇక్కడ ఉన్నాను. ఓకే, ఆ 2 వారాలు ఇక్కడ 6 రోజులు ఉన్నాను ఇక్కడ. ఆ 2 వారాలు మెడిసిన్స్ వాడాను. మెడిసిన్స్ వాడిన తర్వాత క్రియేటివ్ లెవెల్ చెక్ చేస్తే 2.5 వచ్చేసింది. అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, రాహుల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఓకే చేశారు. ఒక లెటర్లో రాసేసారు అనమాట. ఓకే, ప్రొసీడ్ చేయండి, సండే ప్రొసీడ్ చేయండి చెప్పారు అనమాట ఈ డాక్టర్ గారు. అది తీసుకెళ్ళి రాహుల్ గుప్తా ఆడియాలజిస్ట్కి ఇచ్చేసారండి. వీళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అది చూడగానే ఓకే ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పేసి చెప్పారు అనమాట. అయితే నేను ఏమైందంటే దీని తర్వాత ఇప్పుడు స్టంట్ వేయడానికి కదా ఆపరేషన్ చేయడానికి, ఆ ప్రొసీజర్ చేయడానికి ఏంటంటే మన అపోలో హాస్పిటల్లో చీఫ్ వెళ్ళి కలవాలన్నమాట. నేను వెళ్ళి అన్నయ్య అంతా వెళ్ళి చీఫ్ కలిసాను అనమాట. మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. అపాయింట్మెంట్ స్టంట్ చేయడానికి రాహుల్ గుప్తా గారు ఓకే అని చెప్పారు. మీ అపాయింట్మెంట్ స్లాట్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు. స్లాట్ ఎప్పుడంటే 8వ తారీఖున, ఏప్రిల్ 8వ తారీఖున స్లాట్ ఉంది. మార్నింగ్ 6:30 కల్లా మీరు చేయాలి అని చెప్పేసి. ఓకే, 8వ తారీఖు మార్నింగ్ ఏప్రిల్ 8గా మార్నింగ్ 6 గంటల వచ్చేసారు, 6 గంటల వచ్చేసారు అని చెప్పి. అప్పుడు నేను ఆన్సర్ని వెంటనే హైదరాబాద్ చూసేసారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళాను కదా, ఆన్సర్ని హైదరాబాద్ చూసేసారు ఆయన. నేను ఆన్సర్ తర్వాత పాస్టర్ గారు ప్రశాంత్ గారు, మా పాస్టర్ గారు, మా ఆఫీస్ స్టాఫ్, మేమంతా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. పొద్దుటే 6 గంటలకు హాస్పిటల్కి వెళ్ళిపోయాము. నన్ను ఇంకా హాస్పిటల్ ప్రసెంట్ మమ్మల్ని తీసుకెళ్ళారు. ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా దీని ముందు ఒక విషయం చెప్పాలి ఏంటంటే దేవుని యొక్క ఆలోచన లేదు, మన యొక్క ఆలోచన లేదు. దేవుని యొక్క ప్రణాళిక లేదు, మన యొక్క ప్రణాళిక లేదు. కరెక్ట్ కదా? మేమంతా ఆలోచించాము ఇక్కడ. అన్నయ్య, జానన్నయ్య, మేము, ఆన్సర్నయ్య, పద్మ గారు, డాక్టర్ గారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. అదే హాస్పిటల్లో చేయాలని.
చిత్తం లేదు కాదు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో దేవుని చిత్తం వాళ్ళ దేవుని చిత్తం కాదని చేయడం. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఏం చేశాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫస్ట్ ఏంటి, లీలావతి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ పెద్ద డాక్టర్ని కలిశాడు. ఆ డాక్టర్ వేరే డాక్టర్ ప్రపోజ్ చేశాడు. తర్వాత అక్కడికి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఆ డాక్టర్ చేతిలో సంటి వేశారు. అదే అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ప్రార్థన చేశారు, ఇంతమంది చాలా మంది అభివృద్ధి ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు, మన సన్నిధి అందరూ ప్రార్థన చేశారు. మన ప్రార్థన అంతా ఆలోచించి దేవుడు ఏ విధంగా దేవుడు తీసుకెళ్ళాలి, నన్ను ఏ విధంగా పెంచేయాలి, ఏ విధంగా నన్ను నడిపించాలి, ఆయన ప్రణాళిక ద్వారా నడిపించాడు అనమాట. ఆ విధంగా నేను అక్కడ చేయాలి. మంచి హాస్పిటల్ని, చాలా మంచి హాస్పిటల్ అనమాట, చాలా మంచి డాక్టర్స్ అక్కడే చేయాలి. అయితే మార్నింగ్ వెళ్ళిపోయాను, అందరూ కలిసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అంటే నన్ను డ్రెస్సింగ్ రూమ్ తీసుకెళ్ళాడు. అంత రెడీ చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలన్నమాట. అయితే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళేటప్పుడు పాస్టర్ అంతా ప్రార్థన చేసి లోపల పంపించారు. ఇంకా లోపల తీసుకెళ్ళిన తర్వాత మొత్తం డాక్టర్స్ పైన 4 చేశారు ఆపరేషన్. ఎంతమంది? 4. ఒకటేంటి, డాక్టర్ ఏంటి, రాహుల్ గుప్తా గారు మెయిన్ డాక్టర్ అనమాట, కార్డియాలజిస్ట్. ఆయనతో పాటు తెలుగు డాక్టర్ రెడ్డి గారు అని తెలుగు డాక్టర్, ఇంకో డాక్టర్, ఇట్లా 4 డాక్టర్స్ పైన 4 కలిసి చేశారు అనమాట. 2 గంటల 10 నిమిషాలు చేశారు. ఇది 2 గంటల 10 నిమిషాలు అది చేశారనమాట. ప్రొసీజర్ అది చేశారనమాట. అది సక్సెస్ఫుల్గా చాలా కష్టపడి క్రిటికల్ అనమాట పొజిషన్లో క్రిటికల్ వచ్చారు. ఆ క్రిటికల్ పొజిషన్లోనే చక్కగా మంచిగా వాళ్ళు అది స్టార్ట్ మంచిగా చేసి సక్సెస్ఫుల్గా చేసి బయటకు వచ్చి ఆనందంగా, నాకైతే సరిగ్గా ఇది లేదనమాట, కంప్లీట్గా ఇది లేదు. బయటకు వచ్చి ఆనందంగా మా అన్నయ్యతో, హాన్సర్ గారితో, మాస్టర్ గారితో అందరికీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి హ్యాపీగా మా టీం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇది సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశామని చెప్పారు. దేవునికి వందనాలు. చాలా హ్యాపీ అనిపించింది, నాకు సంతోషం, చాలా సంతోషం అనిపించింది. ఒక రోజుకి ఐసీలో ఉన్నాను, ఓన్లీ ఉండే ఐసీలో ఉన్నాను అక్కడ అపోలో హాస్పిటల్లో. తర్వాత 2 రోజులు రూమ్లో ఉన్నాను. 4వ రోజు డిశ్చార్జ్ చేసేసారు. 4th డిశ్చార్జ్ అంటే 12వ తారీఖు నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఓన్లీ నాకు ఏంటంటే కొంచెం ఆయాసం, కొంచెం ఫాస్ట్గా నడిచిన ఏదైనా కొంచెం ఆయాసం, అది తప్ప నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు చిన్న పెయిన్ కూడా ఎప్పుడు రాలేదు. చిన్న పెయిన్ కూడా నాకు దేవుడు రాలేదు అనమాట. ఆయన కాపుదల, ఆయన గొప్ప, ఆయన ఇది చేసి నన్ను కాపాడాడు అనమాట. ఆయన ఇప్పుడు వరకు చాలా సజీవంగా ఉంచి ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెషన్గా ఏంటంటే నన్ను ఆయన సాక్షాత్మైన జీవించాలి. ఏంటి ఆయన సాక్షాత్మైన ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలి. సాక్షాత్తంగా నేను బొంగాలు కూడా సాక్ష్యం చెప్పాను, ఎన్నో చర్చస్లో సాక్ష్యం చెప్పాను. అలాగే నేను ఇక్కడ కూడా రావాలి, మీ చర్చిలో, మన చర్చిలో, హైదరాబాద్లో మన చర్చిలో మీ అందరితో నా సాక్ష్యం పంచుకోవాలి. దేవుడు చేసిన గొప్ప మేలుని, మరణం నుంచి బయట కాపాడి బయటకు తీసుకొచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలని చెప్పి ఇక్కడ నేను మీకు సాక్ష్యాన్ని పంచుకున్నాను అనమాట. నేను దేవుని యొక్క సాక్ష్యం కొరకు సాక్ష్యం బిడ్డగా జీవించే వీళ్ళందరూ నా గురించి ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం గురించి, నా జాబ్ గురించి, మన ముఖ్యంగా దేవుని పరికొరకు నేను పనులు చేయడానికి, దేవుని పరికొరకు ముఖ్యంగా పని చేయడానికి మీరు ప్రత్యేకంగా నా గురించి ప్రార్థన చేయండి. ఓకే, మీ అందరికీ ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనం ముఖ్యంగా ప్రార్థన చేసిన చర్చి మెంబర్స్ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు. అది కాకుండా సన్నిధి బంధువులకు పేరు వస్తున్న సన్నిధి బంధువులకు నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటికీ నా గురించి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మరణాత అయితే దేవునికి కానుకగా చిరుకుగా దేవుడు ఎంత చేసిన గొప్ప మేలుకి నా చిరు కానుకగా 1,00,000 రూపాయలు దేవుడికి చెల్లిస్తున్నాను. డాక్టర్ గారికి నా మనం ఏంటంటే ఈ ప్రకటన స్థానంలో ఒక ఆలోచన వచ్చింది మాకు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ మంత్ మ్యారేజ్ జరిగినాయి కదా, చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇక్కడ చక్కగా ఇక్కడ మ్యారేజ్ జరిగినాయి. ఇక్కడేమో అక్కడ 10 days అది వేసి చక్కగా ఇచ్చేసారు. ఇక్కడ భోజనాలు చేశారు, ఇక్కడ బట్టలు చేసి భోజనాలు పెట్టుకున్నారు అక్కడ. కాబట్టి ఆ బ్యాగ్ ఉన్న స్థలం తీసుకోవాలని నాకు ఒక ఆలోచన కలిగిందనమాట.
ఏది అందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు మా తరమే కాదు, మేము ఉన్నా, మేము చనిపోయినా, మేము లేకపోయినా, కానీ దేవుని వరకు ఆ స్థలం ఉపయోగపడాలి. కాబట్టి మీరందరూ ప్రత్యేకంగా ఆ స్థలం గురించి నిత్యం ప్రార్థన చేయండి. విన్నమ్మా, నిత్యం ఆ స్థలం గురించి, మనకి స్థలం గురించి అందరూ ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడు కదా. మన విషయంలో దేవుడు మనకి ఆ స్థలాలు ఇవ్వాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగేనా? తప్పనిసరిగా మనం ప్రార్థన చేద్దాం. ఓకే, బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో టైం మరి రాయబడదు కానీ ఇలాగే 11 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. 2 గంటలకు పూజ చేస్తామని చెప్పారు. అయితే తప్పనిసరిగా నేను మధ్యలో వచ్చి ఎక్కించి మరి ఈ యొక్క కృతజ్ఞత కొడుకులో నేను కూడా వచ్చి దేవుడు ఆమె పట్ల గొప్పగా చేశారని నేను కూడా దేవుడికి ఏం చేయాలి మాట్లాడాలి. కృతజ్ఞతాస్తుతులు ఎవరికి? దేవుడు చెప్పాలని నేను మా పిల్లలతో కలిసి వచ్చాను. కాబట్టి మీకు ఆరాధన లేదనుకోవచ్చు. నాకు ఆరాధన పొద్దున్న 5 గంటలకు అయిపోయింది. కాబట్టి మొదటి షిఫ్ట్ 5 గంటలకు వచ్చి మరి 7 గంటల వరకు నాకు జరుగుతుంది. ఆ రెండో ఆరాధన వచ్చేప్పటికి 11 నుంచి 2 గంటల దాకా జరుగుతుంది. ఆరాధన మాస్టర్ గారు నాకు చెప్పేసి మరి ఈ సాము దేవుడు నాకు ఇచ్చారు. 3వ ఆరాధన కాబట్టి ఖాళీగా ఉన్నాం. అంటే 3వ ఆరాధన వేరే చోటకి వెళ్ళకుండా ఈ 3వ ఆరాధన అనుకోకుండా దేవుడు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగ ఏమి పిలిచడానికి దేవుడు చూపించినందుకు దేవాదేవుడికి లెక్కలు కాక ఎక్కువ మాట్లాడి కానీ నిజంగానే దేవుడు ఆ చేసిన పేరు విషయంలో అమ్మాయి మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్లందరినీ మరి ఆ మీటింగ్కి రోజు నుంచి మీటింగ్కి వెళ్ళడానికి 4 వెహికల్ మాట్లాడారు. మా ఆయన ఎన్ని రోజులు ఉంటారు పాస్టర్స్? 2 రోజులు కూడా కాదు, అక్కడే ఉంటారు, డ్రైవర్ అక్కడే ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ పెట్టిన మిషన్ లక్ష్యంగా అలాగే చక్కటి ఆదేశం వారి విషయంలో అన్నీ తీసుకోవడం. అయితే మరి మాకు కూడా బాగా ఇచ్చారు. అయితే ఒక రోజు బాగా భోజనానికి ఏర్పాటు చేస్తే పాస్టర్ తీసుకుని వెళ్ళాము. భోజనం అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాం. మరి మేము కార్యక్రమం వచ్చేస్తుంటే అప్పుడే సడన్గా చాలా కొట్టుకుని పేరు చెమట పట్టేసింది. చాలా అసలు కంగారు చేసింది. ఎందుకంటే ఎవరు చెప్పాల. అప్పుడు మేమందరం కూడా చేసిన ప్రార్థనలే అక్షరాలు గొప్ప దేవుడు అయ్యా, మరి సర్వశక్తిగా దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక పక్కన ప్రార్థన చేయడం, పక్కన సులుపు లేడు అలా పట్టుకుని కాపు కూర్చోబెట్టి వేడిగా ఉంది. ఏం చేయాలో తోచట్లా, అర్థం కాలేదు అసలు. ఏంటి ఇలాగా ఉదాహరణ బాగానే ఉన్నారు కదా అని చాలా మనసులో చాలా వేదన. పాస్టర్లు కూడా బలంగా అన్నాడు, ఏం బాగా ధైర్యం దేవుడు గారి చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ ఇలాగ రావడం డబ్బు తీసుకునేటప్పుడు అనుకోకుండా అలా దేవుడు తను చూపించి అలా మామూలైపోయింది. అలా ఏం బాగా బాగుందని చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఎవరుందంటే ఇదంతా చెప్పారు. రిలాక్స్ అయ్యారు. దేవుడు చాలా చూపించారు. అంటే దేవుడు చేసేది చెప్పండి. మరి అప్పుడు ఆ వచ్చి పాస్టర్ చెప్పి దగ్గర ఉన్నట్టు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అలా డాక్టర్ గారి దగ్గర జరిగింది. తర్వాత వారికి కలిగిన విషయాలు కూడా మీరు చెప్పారు. అది ముందు జరిగింది అనమాట. కాబట్టి ఇలాగ నేనంటాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మరి ఇలాగ శ్రమ ఎందుకు రావాలనుకోవచ్చు. నీతి భక్తులు తెలుసుకోవచ్చు. ఆత్మలు అనేక వాటి నుంచి తప్పించుకోవాలి. మరి అందుకనే నీతి భక్తులు అంటే 7 మార్లు పడినా తిరిగి చేస్తారు. మరి అందుకనే చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మరి దేవుడి ఇంట్లో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? మీ ఇంటికి అతిథి రావాలంటే ఎప్పటి రావాలి? మీకు తగ్గట్టుగా ఉండాలి, లేదంటే మీకన్నా మాట్లాడతారు. తక్కువ ఎక్కువగా ఉండాలి మాట్లాడతారు. మీ ఇంటికి భోజనం పిలిచేటటువంటి మీరు ఎలా ఉన్నారు? మీకు తగ్గట్టుగానే ఉండాలి. మీ ఇంటికి పిలిచేవారు అతిథులు పొలంగా, లేదంటే మీకన్నా తక్కువ వాళ్ళని అతిథులు పిలుస్తారా? మరి దేవుడి ఇంట్లో అతిథిగా ఉండాలి. దేవుడి ఇంట్లో నీవు అతిథిగా ఉండాలంటే మరి ఎలా ఉండాలి? దేవుడికి తగినట్టుగా ఉండాలి. అక్కడే 5వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా మరి ఎవరు అతిథి
ఇష్టలు. ఎవరు ఇష్టలంట? యథార్థంగా ప్రవర్తించిన ఎవరు ఇష్టలు? మరి యథార్థమైన వారికి మరి శ్రమ వస్తాం. మరి యోగు గారు యథార్థవంతులా కాదా? మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ప్రారంభంలో ఉన్న మాట తెలుసా? యథార్థవంతుడు అని ఉంటుంది. స్టార్టింగ్ యథార్థవంతుడు, తర్వాత సత్యవంతుడు, న్యాయవంతుడు అన్నది. యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో లేదా ఏముంది? యథార్థవంతుడు. మరి యథార్థవంతుడు అటువంటి యథార్థవంతుడిని యోగు గారు